గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేను అది విషయం కూడా చెప్పిన అబ్బాయి, ఒకవేళ అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను కాదు, ఈటెల గారు కాదు, అరవింద్ గారు కాదు, మా రఘుబాయి కాదు, చాలా మంది తెలంగాణకి ప్రెసిడెంట్ కావాలి అందరు కూడా ప్రయత్నం చేసినారు. అందరికీ అవకాశం ఇవ్వాలి. నేనైతే చాలా అంటే నా మనసులో ఉన్న వ్యక్తిగతంగా ఒక మాట అన్న, భయ్ బూత్ లెవెల్గా మీరు పోలింగ్ ఒక సిస్టమ్ చేయండి, ఎవరు తెలంగాణకి ప్రెసిడెంట్ కావాలని ఆ సిస్టమ్ చేయండి. ఆ సిస్టమ్ ప్రకారము ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుంది. ఆ విధంగా చేస్తే చాలా ఓటింగ్ డిమాండ్ చేస్తే ఓటింగ్ లాగా మీరు ప్రెసిడెంట్ని ఎన్నిక చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఆ సిస్టమ్ వస్తే ప్రతి ఒక్క తెలంగాణకి ప్రెసిడెంట్ అయ్యే వ్యక్తి బూత్ తిరుగుతాడైనా, జిల్లా తిరుగుతాడైనా, కాన్స్టిట్యున్సీ తిరుగుతాడైనా, అప్పుడు ఆయనకి కార్యకర్తలు కూడా డైరెక్ట్ అటాచ్ అవుతారు. కొన్ని ఓకే, అది ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సిస్టమ్ జరుగుతుంది, అదే మేము చేసినామని ఓకే వీళ్ళు అనుకున్నారు. కానీ ఎక్కువ వాళ్ళపైన ఇప్పుడు చెప్పే ఏం లాభం లేదు. ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చినారు. మా డిమాండ్ ఏముందంటే, ఇప్పుడు మంచి యొక్క సమయం ఉన్నది. ఒక యుద్ధం మనం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్తోని, ఎంఐఎంతోని, ఈ చనిపోయిన బీఆర్ఎస్తోని మనం చేస్తేనే నెక్స్ట్ గవర్నమెంట్ మనకు వస్తుందని ఆ ఉద్దేశం మాకుండే. రామచంద్రరావు గారు గుడ్ పర్సన్, ఒక మంచి అడ్వకేట్, ఒక మంచి రైటర్, కానీ మాకు ఫైటర్ కూడా కావాలి దాని వెంబడి. ఆయన లోపల ఫైటర్ లేరని అంటున్నారా? ఇప్పుడు రామచంద్రరావు గారు ఒక ఫైటర్ కానీ ప్రయత్నం చేస్తారు. గతంలో ఆయన చాలా ఫైట్ కూడా చేసి చాలా మంచి వ్యక్తి. కానీ మా ఉద్దేశం ఏముందంటే, ఇంకా చాలామంది ఎంపీస్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, దాంట్లోకి ఎవరికైనా ఇస్తే చాలా బాగుంటుంది మా వ్యక్తిగతంగా ఒక ఆలోచన ఉండే. ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చినారు, నెక్స్ట్ ఒక బై ఎలక్షన్ ఉన్నది, నెక్స్ట్ ఇంకా వేరే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, లోకల్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ చాలా వస్తుంది. దాంట్లో కూడా బీజేపీకి లాభం వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒకటినే తెలిసిపోతుంది. ఇప్పుడు రామచంద్రరావు అన్న మంచి వ్యక్తి, కానీ ఆయన ట్రాప్ అయ్యిండు. ఇప్పుడు ఆయన ట్రాప్లో ఉన్నాడు సార్. ట్రాప్ అంటున్నారు, ఎవరు ట్రాప్? కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వం, వ్యక్తుల ట్రాపా? ఇప్పుడు రామచంద్రన్న గారు ప్రెసిడెంట్ అయిన కదా, ఇప్పుడు ఆయన కూడా పని చేయనియరు. కొంతమంది చూడండి మీరు, ఆయన కూడా పని చేయనియరు. ఆయన మంచి తెలంగాణకి స్ట్రాంగ్ చేయాలి, గవర్నమెంట్ రావాలని ఆయన కూడా ప్రయత్నం చేస్తారు. ఏదైనా ప్రెసిడెంట్ తెలంగాణకి అయితే 100% ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు నాకెంత ఇబ్బంది చేసినారు. 11 years నా కాన్స్టిట్యున్సీలో నా వ్యక్తిలో ఉండకూడదు, నా జిల్లాలో నా వ్యక్తి ఉండకూడదు, నా కాన్స్టిట్యున్సీలో కార్పొరేటర్ వాళ్ళ వ్యక్తి ఉండాలి, జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళ వ్యక్తి ఉండాలి. ఇట్లాంటి చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా రామచంద్రరావు కూడా అట్లనే చేస్తానని నేను అనుకుంటున్నా. ఇంకోటి, దాదాపు 119 కాన్స్టిట్యున్సీ ఉన్నది. 190 కాన్స్టిట్యున్సీలో 180 కాన్స్టిట్యున్సీలో వాళ్ళ దృష్టి పడదు. కానీ వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది? రాజాసింగ్కి ఇబ్బంది పెట్టాలి, రాజాసింగ్ కాన్స్టిట్యున్సీకి ఇబ్బంది పెట్టాలి, రాజాసింగ్ జిల్లా ప్రెసిడెంట్కి ఇబ్బంది పెట్టాలి, రాజాసింగ్కి ఇబ్బంది పెట్టాలి. అరే మీకు లాభం ఏముంది? ఇది నాకు మీరు డిస్టర్బ్ చేస్తే మీకు లాభమా? అరే మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే 180 కాన్స్టిట్యున్సీ పైన దృష్టి పెట్టండి. నేను ఎప్పుడు కూడా ఏ పదవికి ఆశ పడలేదు, ఒక పదవి కూడా అడగలేదు. నా హిస్టరీ ఉన్నది. 2014 నుంచి ఇప్పటివరకు నాకు ఇది పదవి కావాలి ఎప్పుడు కూడా అడగలే. ఇప్పుడు ఎందుకు నేను లేచిన అంటే, కొన్ని తప్పులు జరుగుతున్నాయి, ఎవరు కూడా ముందుకు వస్తలేదు. ఇవాళ ఇట్లాంటి తప్పులు వీలే చేసుకుంటా ఉంటే మళ్ళీ పార్టీకి ఇంత నష్టం అని జస్ట్ నేను ఒక చిన్న ప్రయత్నం చేసిన. మీ పార్టీ నేతలు చెప్తున్నారు, రాజాసింగ్ సీరియస్గా ప్రెసిడెంట్ అడిగింటే ఆలోచిస్తుంటే కావాలనే పార్టీని కొంత డిస్టర్బ్ చేసిండు అనేది కూడా కొంత ఆరోపణలు. నా వల్ల ఎప్పుడు కూడా పార్టీకి డిస్టర్బ్ కాలేదు. అందుకోసం నేను మరీ కూడా మా కేంద్ర అధికారులకి, మా నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకోండి తెలంగాణలో ఏమి జరుగుతుంది. ఒకవేళ రాజాసింగ్ వల్ల తప్పు జరిగింది అంటే మీరు ఏ పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్కి నేను రెడీ ఉన్నా. మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. అసలు ఎందుకు మనం ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నాం? 2014లో ఎందుకు ఫెయిల్ అయినాము, 18లో ఎందుకు ఫెయిల్ అయినాము, 23లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాము? ఇవాళ ఎంతమంది ఎమ్మెల్యేస్ గెలిచినారు కదా, ఆ ఎమ్మెల్యే ఎక్కడున్నారు? ఏ ఎమ్మెల్యేకి ఎక్కడ మర్యాద దొరుకుతుంది? ఏ ఎంపీకి ఎక్కడ మర్యాద దొరుకుతుంది? అసలు నా పార్టీ అనేవాళ్ళు మొత్తం పార్టీకి సర్వనాశనం చేస్తున్నారు కదా. ఇవాళ ఎంతోమంది వేరే పార్టీ ఏడ్చి బీజేపీలో చేరుకున్నారండి ఒక విశ్వాసంతో. మాకు మా పార్టీలో మర్యాద దొరకలేదు, కనీసం బీజేపీలో పోయిన తర్వాత మాకు మర్యాద దొరుకుతుందేమో అని వాళ్ళు లైఫ్ రిస్క్ తీసుకొని, రాజకీయ రిస్క్ తీసుకొని బీజేపీలో చేరినారు. ఇవాళ ఎంతమంది ఉన్నారు చెప్పండి? మా జితేందర్ అన్న వెళ్ళిపోయిండు, విజయశాంతి గారు వెళ్ళిపోయినారు, నాగం జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోయినారు, పెద్ద
ఫేజ్ ఉన్న వ్యక్తులు బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళకి మర్యాద లేదు, సీటు లేదు, ప్రోటోకాల్ లేదు, పాపం అందరు వెళ్ళిపోయినారు బీజేపీ విడిచి. ఇప్పుడు ఉన్న వాళ్ళకన్నా దక్కుతుందా సార్? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల ఎంపీల కన్నా మర్యాద గెలిచిండ్రు కదా. 200% ఇప్పుడు కూడా ఎవరు కూడా మర్యాద దొరకదు. మీరు చూసుకోండి. మీరు వ్యక్తిగతంగా వితౌట్ మీడియా ఒక ఎమ్మెల్యేతో కలవండి, అయ్యా నువ్వు ఎట్లా ఉన్నావు అడగండి, ఆయన బాధలే ఉన్నారు. ఒక ఎంపీతో కలవండి, అయ్యా ఎట్లా ఉన్నావు అడగండి, ఆయన కూడా ఆయన బాధలే చెప్తారు. ఇప్పుడు జస్ట్ మీరు పదవి వద్దండి, ఒక మర్యాద చాలు. బీజేపీలో ఎట్లా ఉందంటే కనీసం ఆయనకి దొరికిన మర్యాద ఇస్తే చాలు, దానికి ఆ మర్యాద ఆయన దొరికితే ఆయన మొత్తం పని చేస్తాడు. ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీకి, మొత్తం పార్లమెంట్ క్షేత్రంకి, మొత్తం బూత్ లెవెల్కి ఆయన చాలా స్ట్రాంగ్ చేస్తాడు. కానీ అది కూడా లేదు కదా. అసలు నువ్వు బతుకున్నావా, నువ్వు చనిపోయినావా, నువ్వు ఎక్కడున్నావా అడిగేది కూడా లేదు. అందుకోసం నేను కేంద్ర అధికారులకి, మా నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకుంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి బాగుంటుంది. సార్ మీకు అమిత్ షా ఫోన్ చేశాడని కొన్ని వార్తలు వచ్చినాయి, మాట్లాడారు రాజాసింగ్ను, తొందరలోనే వెయిట్ చేయాలి, ఇట్లాంటి వార్తలు వచ్చినాయి. ఫోన్ చేశాడా సార్? దాన్ని ఏమన్నా మీతో మాట్లాడారా? ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్లో కానీ ఇట్లాంటి కొన్ని తప్పులు వార్తలు నడిచింది. జస్ట్ టీఆర్పీ పెంచడానికి వాళ్ళు ఎట్లాంటి వార్తలు నడిపించినారా అయింది నాకైతే తెలియదు. కానీ ఆ ఛానళ్ళ వల్ల ఇంకా నాకు కొద్ది లాస్ అయిందండి. ఎందుకంటే అమిత్ షా డైరెక్ట్ రాజాసింగ్కి ఫోన్ చేస్తుండు, మోదీ గారు డైరెక్ట్ రాజాసింగ్కి మెసేజ్ పెడుతుండు, ఇట్లాంటి కొన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో, కొన్ని మీడియాలో కూడా జరిగింది. జస్ట్ అది టీఆర్పీ గురించే. కానీ అదే ఛానల్లో నడిచే ఆ వీడియోల్ని డౌన్లోడ్ చేసి ఒక పెన్ డ్రైవ్లో వేసి మా నాయకులు ఢిల్లీకి పంపిస్తున్నారు. ఇక్కడున్న నాయకులు ఢిల్లీకి పంపించి చూడండి, రాజాసింగ్ ఈ విధంగా ఒక న్యూస్ తయారు చేసి, ఈ విధంగా ఆయన చాలా పెద్దోడు, ఈయనకే డైరెక్ట్ అమిత్ షా గారు ఫోన్ చేస్తుండు, మోదీ గారు ఫోన్ చేస్తుండు, ఈ విధంగా ఆయన బిల్డప్ చేయడానికి కొన్ని న్యూస్ నడిపించిండు అని మా వాళ్ళే కటింగ్ చేసి వీడియో డౌన్లోడ్ చేసి ఢిల్లీకి పంపిస్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.